శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. చాలామంది అమాయకులు, చాలా కుటుంబాలు నష్టపోవడం జరిగింది ఈ ఉగ్రదాడిలో. మున్ముందు మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా మన జాతీయత, మన ఐక్యత చాటడానికి మేము ఒక చిన్న ప్రోగ్రాం కండక్ట్ చేసినాం. చాలా గ్రాండ్గా ప్రతి ఒక్కరు, ప్రతి ఇండియన్ దీనికి ముందుకొచ్చి ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలని ముందడుగు వేయడం జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ అండి. కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా అలాంటి ఉగ్రవాదుల చేతిలో చనిపోయినటువంటి వారికి కుటుంబ ఘోష ఏ ఒక్కరికి రావద్దని చెప్పేసి కోరుకుంటున్నాము. నిజంగా ఉగ్రవాదం నశించాలి. ఈ ఉగ్రవాదులను ఇలాంటి మున్ముందు జరగకుండా మన భారతీయులందరం ఏకం కావాలి, ఏకమై పోరాడాలి. ప్రతి ఒక్కరు ఒక సైనికులై ముందుకు పోరాడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు శాంతివనం పార్కులో ఈ ఉగ్రవాదంపై వ్యతిరేకంగా శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో ఒక రన్ను నిర్వహించడం జరిగింది. ఈ రన్నుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ శాంతివనం రన్నర్స్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ ఇలా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరం మన ఇంటిలో జాతీయ భావాన్ని పెంపొందించాలి. ఇవాళ ఈ ఉగ్రవాదులకు ఎవరైతే ఆశ్రమిస్తున్న వారిని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉగ్రదారులకు ఎంత వీలైతే అంత త్వరగా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి ఒక్క భారతీయుడు ఎదురు చూస్తున్నాడు. ఇది దేశంపై జరిగిన దాడిగా దేశం మొత్తం ఖండిస్తుంది. ఇలా ర్యాలీ నిర్వహించి మేము కూడా భారత ప్రభుత్వానికి మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది.